సంతానమై ఉండాలి. నువ్వెందుకు బావా క్షమాపణ చెప్తున్నావు? ఎందుకంటే నా భర్త ఇదంతా చేసింది నా పేరు చెప్పుకొని. నాకెవరు ఇష్టం లేదు. అయితే కార్తీక్ బాబును వదిలేసుకుంటావా? శ్రీధర్ గారు ఆయన మాటకే గౌరవం లేనప్పుడు అతని ఇష్టాన్ని నువ్వెందుకు గౌరవిస్తున్నావు? సరిగ్గా చెప్పావక్క. నువ్వు మా అమ్మని ఏమైనా అన్నావా? నీ అమ్మ నేనేమంటానే? మా నాన్నమ్మ? నేనేమనలేదు. ఎందుకంటే మా నాన్నకి మా అమ్మ అంటే చాలా ఇష్టం. హా? ఆ ఏవే రాలుగాయ్, నన్నే ఎగతాళి చేస్తావా? ఆగు, నీ సంగతి చెప్తా. అన్న నన్ను పట్టుకోవద్దు. నిన్ను దొరకవే. మరి నాన్న అలా అలా పరిగెత్తకు. అదేం పడిపోదులే. అది నీకంటే చాలా తెలివైంది. నా కూతురు నీకంటే కాదు నాకంటే కూడా తెలివైంది. ఎందుకంటే మేమెవ్వరం చేయలేం. నాకంటే ఎక్కువ కష్టాన్ని చూసావు దీప నువ్వు. పుట్టుక గురించి మాట్లాడినట్టు నేను స్వప్న పుట్టుక గురించి మాట్లాడితే ఎక్కడ పెట్టుకుంటావు నీ తల? మా చెల్లి అదృష్టం. ఏంటి బేబీ, ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? హడావిడిగా ఇంటికొ లోపలున్న బాధ అలాంటి. నువ్వు బాధపడుతున్నావంటే అవతల వాళ్ళని నువ్వింతకంటే ఎక్కువ బాధ పెట్టుంటా. కదా అని తెలుసుకోవాలని ట్రై చేస్తున్నట్టు. ఏ టైం అయితే నీకెందుకు? కొన్ని తెలుసుకుంటే మంచిది కదండి. అప్పుడు నీ స్పందనేంటి? నాకైతే నీకు టెస్ట్లు అవసరం లేదని నువ్వు అడిగిన నీలాంటి వాళ్ళు ఉండాల్సింది మాలాంటి వాళ్ళ మధ్య కాదు. అక్కడ నీకు వేరే ఫ్రెండ్స్ ఉంటారు. ఏంటి సేఫ్ సైడ్ గా ఉంటుందని రికార్డ్ చేసావా? వినాలి కదా, వినండి సార్. మొత్తం రికార్డ్ చేసావు కదరా. పరు నేనే ఏం పరు కరెక్టేగా. ప్రతిసారి వంట నాకెందుకు పెడతావురా? పెద్దయ్య గారిని అంత మాట కలుపుని మొక్కగా ఉన్నప్పుడే తీసేయాలి. అది మొక్కై మనసుని రాయి చేసుకుని పాపుల్ని దండించాల్సిందే. కానీ నువ్వు అన్నది దాన్ని రికార్డ్ చేసి నాకు వినిపించిన తర్వాత వాళ్ళ ముందు నా విలువ తగ్గకూడదంటే నిన్ను దండించాల్సిందే. పరు వినవా? మా పెద్ద సార్ కూడా మాలాగే ఆలోచిస్తున్నారు. నేను నీలా కాదు. ఇది రెండో తప్పు. అంటే 2 దెబ్బలు కొట్టాలా బావా? ఆ, ఈ చేతి మీదేరా? ఏం పర్లేదులే పరు, అన్నిటికీ మొహమాట పడ. ముందుసారి కొట్టి ఇంకా తగ్గలేదురా. అమ్మాయ వారికి ఈ దెబ్బలు జస్ట్ వడ్డీ మాత్రమే. అసలు దెబ్బలు ముందున్నాయి. వదిలే. నేను చేసేది అది. నా ఫ్యామిలీ జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టను. దెబ్బలు ఏంటమ్మా, మీకు కూడా కాఫీ కావాలా? వివరాలు కావాలి. ఎవరి గురించి? ఆమె కథ లాంటి అందమైన ఇంకా